హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూశాక ఏమనిపించింది? అటు ప్రభుత్వం కూడా కాళేశ్వరం కమిషన్ నివేదికను బయటపెట్టిన పరిస్థితి ఏంటి? ఏమనిపిస్తుంది రెండు నివేదికలను, రెండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూస్తే? వాళ్ళు నిన్న చెప్పిన దాంట్లో మొత్తం అన్ని అబద్ధాలు తప్ప అందులో ఒక్కటి కూడా వాస్తవం లేదు. ఇవాళ మొత్తం ఓపెన్గా అంటే అసలు ఆధారాలతో సహా, లెటర్లతో సహా, అసెంబ్లీ తీర్మానం ఆమోదం ఇవన్నీ కూడా మొత్తం పూసగుచ్చినట్టుగా చాలా క్లియర్గా హరీష్ అన్న చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఒకటే లక్ష్యంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో, ఎంతమందికి లాభం జరిగింది, ఎన్ని వందల వేల ఎకరాలు బారినాయి, లక్షల ఎకరాలకు పారినటువంటి పంట, 2 పంటలు వచ్చినటువంటి పరిస్థితి, దాన్ని చెప్పకుండా అసలు ప్రాజెక్టునే మొత్తం తప్పుపడుతున్నారు. అక్కడ అంత పెద్ద ప్రాజెక్టు కట్టినటువంటి ఆ కట్టడాలలో ఒకటో రెండో పిల్లర్లు కొద్దిగా కుంగినంత మాత్రాన దాన్ని రిపేర్ చేయవలసినటువంటిది పోయి మొత్తం ప్రాజెక్టే అది తప్పన్నట్టుగా, ప్రాజెక్టే అసలు క్యాబినెట్ ఆమోదం లేదని అన్ని తప్పుడు మాటలు మాట్లాడారు, తప్పుడు ప్రజెంటేషన్ చేసిరు. అంటే వాళ్ళు తప్పు చెప్తున్నారని మీరు అంటున్నారు, మీరు కొన్ని వాస్తవాలు దాస్తున్నారని వాళ్ళు అంటున్నారు, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. మరి ఇద్దరి మధ్యలో ఏది వాస్తవాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత ఎవరిది? ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకు అని అంటే ఇప్పుడు ఎందుకంటే మీరు కూడా మరి ప్రజెంటేషన్లో ఉన్నారా లేదా నాకు తెలియదు, ఆధారాలతో సహా చెప్పారు. గవర్నర్ ప్రసంగం ఇవాళ అప్పుడు నరసింహ గారు ఉండేరి, వారు మాట్లాడారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఇది ఓకే మీ వాదన ఓకే, వాళ్ళ వాదన వాళ్ళు కరెక్ట్ అంటున్నారు, మీ వాదన మీరు కరెక్ట్ అంటున్నారు. మధ్య మార్గంగా దీన్ని వాస్తవం అని దీన్ని ధృవీకరించాలి. దీంట్లో ఎవరిది వాస్తవం, ఎవరిది ఏ మేరకు వాస్తవం అని ఎవరిని అడుగుతారు మీరు? ఎవరు దర్యాప్తు చేస్తే బాగుంటుంది? అంటే ప్రజలే కదా అంతిమంగా తీర్పు చెప్పవలసింది, ప్రజలే కదా వాస్తవాలు ఏంటి అనేది చూస్తున్నారు. వందలాది వేలాది మంది అక్కడికి కాళేశ్వరం ప్రాజెక్టు పోయి చూసి వచ్చినటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. రైతులు వెళ్ళారు, చాలామంది కూడా ఆనాటి ఉద్యమకారులు వేయరు, అవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసిర్రు. ఆ కట్టడాలు కానీ అది అంతెందుకు అనుభవించారు కదా. ఆ ప్రాజెక్టు అయిన తర్వాత వరద కాలువల ద్వారా, లిఫ్ట్ ద్వారా వచ్చినటువంటి అక్కడ ఉమ్మగారు